నమస్తే మేడం. నమస్తే సార్. అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు మేడం. ముందుగా మీ పేరు, మీరు ఏ ఊరి నుంచి వచ్చారు, ఊరి పేరు, ధ్యానం ముందు మీ జీవితం, ధ్యానం తర్వాత మీ జీవితం చెప్పండి మేడం. మన బ్రహ్మర్షి పెద్దవ పత్రి సార్కి నా నమస్కారం. పత్రి మేడం కూడా నా నమస్కారం. నేను ధ్యానంలోకి వచ్చి 9 సంవత్సరాలు అయింది. ధ్యానంలో రాకముందు కూడా నాకైతే అనారోగ్యం అంటే ఏమీ లేదు, బాగానే ఉండేదాన్ని, ఆరోగ్యంగా ఉండేది. సరదాగా వచ్చాను. చాలా బాగుంటుంది మేడం, రండి రండి అంటే మా పక్కన ఉన్న మేడము అదేదో సరదాగా ఉంటుందంటే రమ్మంటున్నారు అని చెప్పి వచ్చామంతే. అనారోగ్యం అయితే ఏమీ రాలేదు, ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను. ఇప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఎప్పుడు బాగానే ఉండేవాళ్ళము. రమ్మంటే అది ఏంటో చూద్దామని వచ్చాను. వచ్చిన తర్వాత ఇలా అప్పటికి మాది జీడిపప్పు ఫ్యాక్టరీ. నా పేరు విజయలక్ష్మి, మాకు రాజమండ్రి. మాకు నావరాన్ని జీడిపప్పు ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీకి వెళ్ళేదాన్ని. 7 గంటలకు వెళ్ళడం, సాయంత్రం 7 గంటలకు రావడం, అంతే తప్ప ఖాళీ ఉండేది కాదు. ఊరికే చెప్పింది అని మేడం ఊరికి 5 నిమిషాలు చేయడమే. ఏం చేస్తున్నారు మేడం అంటే చేస్తున్నారని చెప్పడం, అంతే. అంటే ఏమీ లేదు. అడిగితే చేస్తాను అని చెప్పిందని తప్ప ఊరికి 5 నిమిషాలు చేయడం తప్ప అంతకంటే ఏమీ ఎక్కువ చేయడం. కానీ శాకాహారంలో అని ఆవిడ ఏం చెప్పలేదు, మాకు ధ్యానం చేయమని చెప్పింది అంతే. అంతకు మించి ఆవిడ ఏం చెప్పలేదు. అప్పుడు ఇంకా అంతగా శాకాహార ప్రసారం లేదు. అంటే ఇలాగ కడతాల్లో ఇలా జరుగుతుంది మేడం, కడతాలు వెళ్ళండి అని చెప్పారు. అప్పుడు మా రాజమండ్రి నుంచి ఒక మేడం బస్ వేశారు. బస్ వేస్తే వెళ్ళండి, మేము వచ్చి కలుస్తామని చెప్పారు. సరే చాలా బాగుంటుంది అంటారని చెప్పి వెళ్ళాం. కడతాలు వెళ్ళాం. బస్ ఎక్కి వెళ్తే అక్కడ అందరూ ఎవరు బ్యాగ్లెట్కి వాళ్ళు వెళ్ళిపోయారు. నేనైతే నాకేమీ తెలియదు, ఎవరో తెలియదు, ఏమీ తెలియదు. ధ్యానం గురించి తెలియదు, గురువుగారు తెలియదు, ఎవరో తెలియదు, ఎవరు పరిచయమే లేదు. లేకపోతే అందరూ ఎవరు బ్యాగ్లెట్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నేను ఒక్కరిదాన్ని టెంట్లో బ్యాగ్ పట్టుకుని అలా నుంచుని ఉన్నాను, ఎవరో తెలియక. అప్పుడు ఎవరో ఒక ఆయన వచ్చి, మేడం అక్కడ 3 టెంట్లు ఉన్నాయి, రూమ్ షెడ్లు ఉన్నాయి, అందులోకి వెళ్ళి బ్యాగ్ పెట్టి అక్కడ ఉండండి మేడం అన్నారు. అని చెప్తే అక్కడికి వెళ్ళి బ్యాగ్ పెట్టేసిన తర్వాత సార్ వస్తున్నారు, సెకండ్ ఇస్తారు అందరికీ, అందరూ లైన్లో నిల్చోండి అని చెప్పారు. సరే అని చెప్పి నేను కూడా లైన్లోకి వచ్చాను. అప్పుడు చూడటమే సార్, కనీసం కూడా చూడలేదు. వస్తున్నారు సారు, అందరికీ సెకండ్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. సరే వస్తున్నారు కదా, నేను ఉంచున్నాను. నా దగ్గరికి వచ్చేటప్పుడు పెడిగిల్మని కొట్టారు. సెకండ్ ఇవ్వకుండా ముఖం మీద కొట్టారు, గట్టిగా కొట్టేసి వెళ్ళిపోయారు. ఇదేంటి నా సెకండ్ ఏమని అడిగితే ఇలా అంత గట్టిగా పెడిగిల్మని కొట్టేసి వెళ్ళిపోయారు. ఇలా ఎందుకు కొట్టారు, ఏంటిది అసలు ఎందుకు కొట్టారు, ఈయన ఎవరన్నా అడుగుదా అంటేనేమో సిగ్గు, నవ్వుతారు. కొట్టారంటేని ఎవరన్నా ఏమడుగుతాము, అసలు ఈయన ఎందుకు కొట్టారు, వాళ్ళు కొట్టారని కోపం అయితే ఏమీ లేదు. అయితే ఎందుకు కొట్టారు తెలుసుకోవాలి, ఎవరిని అడగాలి అంటే ఎవరైనా ఒంటరిగా దొరకాలి, అందరూ ఏమడుగుతాం, నవ్వుతారు అని చెప్పి అలాగ చూస్తున్నాను. ఎవరో వైజాగ్ ఆవిడ ఇందిరా గారిని ఒక ఆవిడ కనిపిస్తే ఆ మేడం అడిగా, మేడం సార్ సేకండి ఏమని అడిగితే పిడియమని కొట్టారు, ఎందుకు కొట్టారు మేడం అని. అప్పుడు ఆవిడంటే మీరు ఎన్నవి తింటారా అని అడిగింది. మేడం తింటామని చెప్పారు. అందుకే కొట్టారు మీరు. మాకు తినొద్దని ఎవరు చెప్పలేదు మేడం. అలాగే మేము ఎక్కువేం తింటాం ఏం కాదు కానీ వారానికి ఒకసారి తిన్నాము. అందుకే కొట్టారు మేడం, మీరు మానేయండి అంది. సరే మేడం అయితే మానేస్తాను అన్నారు. అని ఆ మేడంకి అయితే మాట ఇచ్చేసారు, మానేస్తానండి. 2 రోజులు ఉన్నాం అక్కడ. ఎవరో అలాగ నెట్టి ముండినట్టు పెద్దగా ఎవరో పరిచయం లేక 3 రోజులు ఉన్నాం. ఆ మేడం పంపించిన మేడం వాళ్ళు ఎవరో వచ్చారట, వెళ్ళిపోయారట తప్ప ఎవరో కనిపించలేదు మాకు. అయిపోయింది. 2 రోజులు అయిన తర్వాత వచ్చేసాము. వచ్చిన తర్వాత అక్కడ ఫ్యాక్టరీ దగ్గర ఎండ్రియల్ బాక్స్ ఒకటి, ఎండు చేపల బాక్స్ ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టించుకోండి, కొన్ని లోపల పెట్టాను. చికెన్ తినాలి, మటన్ తినాలి అని ఏమి అనిపించలేదు. ఎండ్రియల్ తినాలని ఆ ఎండ్రియల్ చుట్టూ తిరిగింది మనసు. ఇదేంటి అక్కడ చూస్తే మాట ఇచ్చాము, ఇక్కడ చూస్తే ఎండ్రియల్ చుట్టూ తిరుగుతుంది మనసు. ఇదేంట్రా బాబు అని, సరేలే తప్పు ఒప్పు అది క్షమించండి, మాట ఇచ్చేది, మాట తప్పుతున్నాను అలాగని చెప్పి ఒకసారి ఏంటంటే రైలు వేపేసుకుని తినేసి ఉన్న బాక్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేది. సరే తప్పు క్షమించమని అడిగేసి తినేసాను, ఇంకా ఆగలేదు. తినేసిన తర్వాత ఆ బాక్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేసి తీసేసుకోండి అందరికీ వెళ్ళిపోయి ఇచ్చేసాను. అయిపోయింది. ఆ తర్వాత ఒక 3 వారాలు గుడ్డు తినొచ్చాను, గుడ్డు తిన్నాము. తర్వాత అది కూడా తినొద్దన్నారు, అప్పుడు గుడ్డు కూడా మానేసాను. ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతాయి, మళ్ళీ ఎప్పుడు తింటాం కానీ ముట్టుకోవడం కానీ ఏమీ లేదు.
మీరు ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు మేడం? ఆ రోజుకి 3 గంటలు చేస్తాం సార్. ప్రతి శాఖాహార ర్యాలీకి వెళ్తాం. మొదట్లో శాఖాహార ర్యాలీకి వెళ్తే వీళ్ళు ఎలా తిరుగుతున్నారు, శాఖాహార ర్యాలీ గురించి బాబాయ్ కాళ్ళు ఆగేస్తాయి కదా, ఎలా తిరుగుతున్నారు అనిపించింది. అంటే ఒకసారి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుందో అని చెప్పి ఒకసారి వెళ్ళాము. అసలు ఏ కాళ్ళు లాగడం లేదు, ఏమీ లేదు. అబ్బా ఎంత బాగుంది అసలు, ఇది ఏదో తిరిగితే అంత కాళ్ళు లాగేస్తాయేమో అనుకుని వెళ్ళేదాన్ని కాదు. అంతే సార్, నేను ఒక 20 శాఖాహారీలు చేసి ఉంటాను, 20 పైనే చేసి ఉంటాను. వెరీ గుడ్ మేడం. ఎక్కడ ఉన్నా సరే వెళ్ళిపోవడమే, ఎక్కడ ఆగటం అనేది ఏముండదు. వెరీ గుడ్ మేడం. ఒక 20 పైనే చేసి ఉంటాం శాఖాహారీ. గుడ్ మేడం. మీరు సామూహిక ధ్యానాలు, పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు చేశారు మేడం? చేసాం, చాలా చేసాం సార్. ఎక్కడ ఏమన్నా వెళ్ళిపోవడమే. ఎట్లా ఉంది మేడం మీకు ధ్యానం? ఆ పౌర్ణమి యామగిరిలో పౌర్ణమి ధ్యానం జరుగుతుంది. ఛానల్ పేరవరాన్ని కూడా జరిగేది. పేరవరం ప్రతి సండే క్లాస్ జరిగేది, ప్రతి సండే వెళ్ళేవాళ్ళం. పౌర్ణమి జరిగేది, ప్రతి సండే క్లాస్ జరిగేది. చాలా క్లాసులు పెట్టేవారు సార్, చాలా బాగా జరిగేది. మీరు ధ్యానం చేస్తూ ఉంటే ఆ సామూహిక ధ్యానంలో మీరు ఏం పొందారు అనుభూతి? చాలా సార్. ఇప్పుడు ఇంతకు ముందు అయితే బాగానే ఉన్న అనారోగ్యం అయితే ఏమీ లేదు. కానీ ఈ ధ్యానంలోకి వచ్చాక చాలా మార్పులు వచ్చాయి నాలో. ఓకే, బాగా మార్పులు వచ్చాయి. ఆనందం, ఆరోగ్యం అయితే అంతకుముందు ఎలా ఉన్నాం, ఇప్పుడు అలాగే ఉన్నా. ఆరోగ్యం గురించి ఏమీ చూసుకోకలేదు, ఇప్పుడు ఆరోగ్యంగానే ఉంటాను. ఎంత లెక్కనే నడుస్తాను. నడవటం అంటే చాలా ఇష్టం. ఏదైనా మంచిగా చేయాలనే ఆలోచన తప్ప వెనకలాగడం ఉండదు. ఒక 5 ఏళ్ళు ఇచ్చామనుకోండి, ఎవరిని అడిగితే 5 ఏళ్ళు ఇచ్చేవింటే 10 ఏళ్ళు ఇవ్వచ్చు కదా అనిపిస్తుంది మనసు. ఎప్పుడు ముందుకే తప్ప వెనక్కి లాగదు. ఓకే, ఏదైనా సరే ఆనందంగా చేయాలని, 10 మంది ఉపయోగపడాలని నా ఉద్దేశం. ఏది చేసినా 10 మందికి ఉపయోగపడాలి. ఎంతసేపు ఎంతసేపు మన అనేది ఎంతసేపు ఉంటుంది, ఎంతసేపు ఉండదు. 10 మందికి ఉపయోగపడితే అది ఆనందం, అసలైన ఆనందం అదే. ఎప్పుడు కూడా ఏదన్నా 10 మందికి ఉపయోగపడాలని నా మనసు కోరుకుంటుంది. అలాగే చేస్తాం. మీరు పుస్తకాలు చదివారా మేడం? బోల్డ్ పుస్తకాలు చదివాను సార్. నుంచి 30-40 చదివి ఉంటాం. చాలా బుక్స్ ఉన్నాయి సార్ నా దగ్గర. ఆ పుస్తకాల్లో మీకు ఏమి నచ్చిన ఒక పాయింట్ ఏమి చెప్తారా? బుక్స్లో అయితే అన్నీ అద్భుతంగానే ఉంటాయి సార్. మనలోకి మనం ఎలా వెళ్ళాలి, ఆ లోపల ఉన్నది ఏంటి, ఎలా తెలుసుకోవాలి. బుక్స్లో అయితే చాలా అద్భుతంగానే ఉంటాయి. అంటే బాగా వివరణ అంటే మళ్ళీ ఎవరైనా చెప్తే బాగుంటుంది. కానీ బుక్స్ కూడా చాలా బాగా ఉంటాయి. మమ్మల్ని చాలా వరకు ఎదుగుతాం మనం. పుస్తకం మీరు భగవద్గీత చదివారా, విన్నారా? చిన్నప్పటి నుంచి భగవద్గీత ఫ్రెండ్ నేను. చెప్పండి దాని గురించి. మీకు నచ్చిన విషయాలు జ్ఞానాన్ని అన్ని జ్ఞానం సార్. భగవద్గీతలో ప్రతిదీ అందరినీ సమానంగా చూడాలనేది ఇష్టం. భక్తిని బంగారం సమాన రీతిలో చూడగలిగే స్థితికి రావాలని అంటే ఇష్టం. అలా స్థితికి ఎప్పుడు వస్తావా అనిపిస్తుంది. భగవద్గీతలో చాలా ఉంటాయి సార్, చాలా ఇష్టం నాకు. నేను చిన్నప్పటి నుంచి కూడా భగవద్గీత రోజు చదివేది. ఛానల్ చదివాను భగవద్గీత. నేను ఒక మొత్తం బుక్ ఒక 20 సార్లు చదువుతాను భగవద్గీత. చిన్నప్పటి నుంచి నేను భగవద్గీత, మా పక్కనే ఒక ఆయన ఉండేవారు, ఆయన నాకు చెప్పారు. ఆయన చెప్పిన కాడి నుంచి ఎప్పుడు చాలా చదివాను. అప్పట్లో కూడా ఆ చిన్నతనంలో చదువుకునేటప్పుడు మా పక్క ఆయన పెట్టేసి చెప్పేవాడు. కాకపోతే పెద్దగా అదే 10 నిమిషాలు చేయడమే తప్ప. అప్పుడు కూడా 80 మానేమంటే 4 సంవత్సరాలు మానేసాం సార్ మేము చదువుకునేటప్పుడు కూడా. మీరు రమణ మహర్షి పుస్తకాలు ఏమైనా చదివారా మేడం? చదివాను సార్, సూపర్గా ఉంటాయి. ఆయన మౌన ధ్యానం కదా, మీరు ఏమైనా మౌన ధ్యానం పాటించారా? వారానికి ఒకసారి మౌనం చేసేవాళ్ళు సార్. ఎట్లా ఉంది మేడం మౌన ధ్యానం? మౌనం చేసేదాన్ని. ఎట్లా ఉంది మేడం? ఎట్లా ఉంటుంది సార్, సూపర్. అన్ని ఏదైనా అద్భుతమే. అంటే అద్భుతాలు లేని అంటే ఏమి ఉండవు. ధ్యానం అంటేనే అద్భుతం. మౌనం అంటే ఇంకా అద్భుతం. మాట మౌనం కాదు, మనసు మౌనం అవ్వాలి. సార్ ఏం చెప్పారు, మనసుని మౌనం మాటని మౌనం చేయడమే కాదు, మనసుని మౌనం చేయాలని చెప్పారు. ఆ మనసుని మౌనం చేయడానికి ట్రై చేస్తున్నాము. అలానే వ్యతిరేకంగా అయితే ఏమీ ఉండదు. అన్నీ మంచిగానే ఆలోచిస్తాము, పాజిటివ్గానే. నెగిటివ్ ఆలోచన అనేది చాలా వరకు చాలా తగ్గిపోయినాయి, చాలా తక్కువ. అసలు వచ్చినా కూడా పట్టించుకోండి. నేను చాలా తప్పు క్షమించమని వెంటనే కోరుకుంటాను. ఏ నెగిటివ్ ఆలోచన నన్ను క్షమించని, ఇది మంచిది కాదు, ఇలా ఆలోచనలు చాలా క్షమించమని కోరుకుని వెంటనే పాజిటివ్లోకి వచ్చేస్తాను. నెగిటివ్ ఆలోచన అంటే చాలా తగ్గిపోయింది. బాగుంది మేడం. ఈ బుద్ధ పౌర్ణమి ఈరోజు, బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఈ ప్రాముఖ్యత ఏంటి మేడం? బుద్ధుడి గురించి ఏమైనా తెలుస్తుందని చెప్తారా? బుద్ధుడి గురించి ఇందాక చెప్పారు కదా సార్, బుద్ధుడు పుట్టుక, బుద్ధుడు ఏంటి అన్నది. కానీ మరి బుద్ధ పౌర్ణమి అనగానే మరి నిర్వాణం చెందిన రోజు కదా సార్. బుద్ధుడు పుట్టినరోజు, నిర్వాణం చెందిన రోజు, అదే జ్ఞానోదయం రోజా? 2 ఒకటే. 3. బుద్ధుడు పుట్టినరోజు, జ్ఞానోదయం రోజు, నిర్వాణం పొందిన రోజు. ఓకే, అన్ని అద్భుతాలే సార్ బుద్ధుడి. బాగుంది. బుద్ధుడి ఆచరణలోనే వెళ్ళాలని మన కోరిక. ఇక్కడ ఇక్కడ ఉన్నాం కదా మేడం,
ఈ ఇప్పుడు బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఇక్కడ ప్రకృతి ఒడిలో ధ్యానము, ఈ పిరమిడ్, ఈ వాటర్ ఫాల్స్, ఇక్కడ అనుభవాలు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మేడం. ఇవి మామూలుగా వాటర్ ఫాల్స్ కానీ వచ్చాం సార్ ఇక్కడికి. ఓకే. వాటర్ ఫాల్స్ ఉన్నాయి, చూద్దాము రండి అండి. ఇది శ్రీని గారి పల్లెల శ్రీని గారి తీసుకొచ్చారు. తీసుకొస్తే వెళ్ళాం, వాటర్ ఫాల్స్కి వెళ్ళాం, స్నానాలు చేసాం. ఇవన్నీ చూడగానే నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అబ్బబ్బా ఎంత బాగుంది ప్రకృతి, చాలా బాగుందని ఈ ప్రకృతి అంతా తెగ నచ్చేసి అప్పుడు వెంటనే ఆయన రామరాజు గారిని ఏమంటే ఇక్కడ పిరమిడ్ కట్టుకోవచ్చు అని అడగటం, అయ్యో బాబు కట్టుకోండి అని చెప్పడం. పర్మిషన్ గట్రా ఏమీ లేదు, వెంటనే కొబ్బరికాయలు కొట్టించేసారు. 50 కొబ్బరికాయలు కొట్టేసాం వెంటనే. ఆయన ఇలా పర్మిషన్ ఇచ్చాడు, ఓకే అన్నాడు, కొట్టేసాం. అంతే, పర్మిషన్ లేదు ఏం లేదు, పర్మిషన్ తర్వాత ఇచ్చారు అనుకోండి, వెంటనే కొట్టేసాం. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది. మళ్ళీ ఏమో ఆయన మళ్ళీ మాట మారిపోతాడేమో, మళ్ళీ అన్న మాట మనసు మారిపోవచ్చు. ఎందుకు ఓకే అన్నారు కాబట్టి కొట్టేద్దామని చెప్పి కొబ్బరికాయలు కొట్టేసాం. కొబ్బరికాయలు కొట్టేస్తే ఎవరో ఒక ఆమె పిరమిడ్ గారు ఎవరో ఏమీ లేదు, కొబ్బరికాయలు కొట్టేసింది కానీ 5 వేలు చేతిలో పెట్టేసింది ఆవిడ. పిరమిడ్ కానీ ఎవరు పిల్లల సీన్ గారి చేతిలో పెట్టింది ఆవిడ. ఆయన పట్టుకొచ్చి, మేడం ఇదిగో ఇది మీ చేతిలో పెడతాను, మీదే బాధ్యత, నా చేతిలో పెట్టాడు ఆయన. ఎవరు పల్లెల సీన్ గారు. ఇదేంటే ఈ బాబు నా చేతిలో పెడతా, మీ దగ్గర ఉంచుకుంటే అబ్బాయి కుదరదు, ఇది మీదే, మీ చేతిలో పెడతాను, మీరే చూసుకున్నట్టు నా చేతిలో. నాకెందుకు అయ్యి బాబు, చూసేది మీరే కదా, మేం చేసేది ఉంది అంటే వినకుండా, అబ్బాయి కాదు ఏమైనా సరే మీతోనే జరగాలి, మీ చేతిలో నా చేతిలో పెట్టాడు ఆయన. నా చేతిలో పెడతాడు, సరేలే ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి పడుకుని వెళ్ళిపోయాము. ఓకే అంటే ఓకే అన్నారు, పర్మిషన్ ఇచ్చారు. మొదలు పెట్టాలనుకున్నారు అన్నారు తప్ప మొదలుపెట్టింది అయితే 1 నెల వరకు ఏమి ఎవరో ఏం మాట్లాడలేదు, అలాగే ఉన్నారు. అప్పుడు సార్ చెప్పారు, మన రుణం తీర్చుకోవాలంటే భూమాతకి పిరమిడ్ కట్టాలి, భూమాతకి పిరమిడ్ కడితే రుణం తీరుతుంది, పిరమిడ్ కట్టాలి ప్రతి ఒక్కళ్ళు అని చెప్పారు. అప్పుడు అనిపించింది, అయ్యో భూమాతకి రుణం తీర్చాలంటే పిరమిడ్ కట్టాలంట, ఇప్పుడైనా పిరమిడ్ కట్టగలగాలి అనుకోవడమే తప్ప ఇదే ఇప్పుడే కట్టామని అయితే ఇది అనుకోలేదు. సార్ చెప్పారని కట్టాలనిపించి అనుకున్నాను కట్టాలని. అప్పుడు వీళ్ళు ఇంకా ఎలాగా ఇక్కడ అనుకుంటున్నారు కదా, సరే చూద్దాం ఏం జరుగుతుందని చెప్పి 2 లక్షలు ఇచ్చి పనిచేసింది అయితే పని మొదలెట్టమని చెప్పాను. 2 లక్షలు క్యాష్ ఇచ్చింది, ఏం కావాలో కొన్ని పని మొదలెట్టనే అంతే. అన్నీ తెప్పించేశారు, పని మొదలుపెట్టిన తర్వాత డొనేషన్స్ కూడా దండలు 1,50,000 వరకు డొనేషన్స్ వచ్చాయి. ఇంకా మొదలెట్టిన తర్వాత ఇంకా డొనేషన్స్ ఎన్నైనా వస్తాయండి. డొనేషన్తో కట్టాలంటే ఏమి అమ్ముతో 1 నెల 2 నెలలు చూసాము, కానీ ఇంకేమి డొనేషన్ చేస్తామని ఎవరిస్తారు, ఏమి ఇవ్వరు. అదే మనం ఏదో చేయాలనుకుంటున్నాం కదా అని చెప్పి విజయదశమికి ఇంకా ఏ రంగైనా సరే అప్పటికి ఎన్నాళ్ళకు కూడా లేదు, 2 నెలలు ఉందేమో అంతే, ఇంకా తగ్గుతాయి. సరే సార్ ఇంకా లేదు, పని మొదలుపెట్టండి, అవుతుంది చూద్దాం ఏం జరుగుతుంది అన్నాం. ఎవరు వెంకన్న గారని ఉన్నారు, ఆయన 1,70,000 ఇచ్చారు పిరమిడ్కి. ఇచ్చిన తర్వాత ఇంకా ఇంకేమో ఏముంటాయిలే అని చెప్పి మొదలుపెట్టి ఏదైతే అవుతుందని చెప్పాము. ఆ తర్వాత ఈ 2 లక్షలు మళ్ళీ ఇంకొక 6 లక్షలు ఖర్చు పెట్టి మొత్తం కంప్లీట్ చేసి పూర్తి చేసేసి విజయదశమి రోజుని ఓపెనింగ్ పెట్టేసి మళ్ళీ భోజనాలు ఖర్చు అన్నీ మొత్తం ఓపెనింగ్ చేసి పూర్తి చేస్తాం సార్. ఇవన్నీ పూర్తి చేస్తాం. బాగుంది మేడం. మేడం భగవద్గీత నీ ఆత్మని నువ్వే ఉద్ధరించుకోమన్నాడు కదా, మీరు ఆ దారిలో నడుస్తున్నారు ఇప్పుడు? అయ్యో తప్పకుండా సార్, అన్ని విధాలుగా నడవాలనే నా ప్రయత్నం. రమణ మహర్షి గారు నువ్వెవరో తెలుసుకోమన్నారు కదా, అదే కదా, తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో. యేసుప్రభు కూడా అదే చెప్పాడు, నా కోసం ఏడవద్దు, మీకోసం మీరు ఏడవంటారు. ఎవరి కోసం వాళ్ళని ఏడమని తప్ప నా కోసం వద్దు, ఓకే మీకోసం మీరు ఏడవండి. ఎవరైనా బుద్ధుడు గాడు అపో దీపో భవ అన్నాడు కదా మేడం, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో ఆనందుడితో. భవిష్యత్తులో ఈ శాకాహార భూలోకం కోసం మీరు ఇంకా శాకాహార ర్యాలీల్లో బాగా పార్టిసిపేట్ చేయాలనుకున్నారు మేడం? సూపర్ సార్, ఏదైనా అందరికీ చెప్తాము. ఓకే. దీనివల్ల 84 లక్షల జీవరాశులు అన్నీ భగవంతుడికి ఒకటే కదా, సృష్టిలో అన్నీ ఒకటే. మనం ఎక్కువ వాళ్ళు తక్కువ లేదు, మనం పీల్చుకునే కదా అవి పీల్చుకుంటాయి, మనం తినే అవే తినే, మనం తాగే నీరు అవే తాగుతుంది, అన్నీ వాళ్ళు పీల్చే గాలి అన్నీ ఒకటే కదా. మరి పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? ఇంకా అన్నింటిలోనూ ఉన్నాడు. పీల్చే గాలి ఎవరిది? మందా. ఆ తాగే నీరు ఎవరిది? మందా. ఈ పంచభూతులన్నీ ఎవరే? ఆయన సృష్టించినవి కాదా? మరి ఆ సృష్టి అందరికీ ఒకటే కదా. మరి అందరికీ ఒకటే అయినప్పుడు అన్ని ప్రాణులు ఒకటే కదా, అన్ని జీవులు ఒకటే కదా. మరి ఏ జీవునైనా మనం చెప్తాం, ఏ జీవునని తింటాం, అన్ని సమస్తము ఒకటే అనిపించింది, అంతే కదా. ఇప్పుడు అమ్మవారి గుళ్ళ దగ్గర జంతుబలి ఇస్తున్నారు కదా మేడం, అది పాపం కదా, దాని గురించి మీ విశ్లేషణ ఇవ్వండి మేడం. దాని గురించి పాపమే కదా సార్, వాళ్ళకి ఏమీ చెప్పినా తెలియట్లేదు. మరి
ఇప్పుడు మనం ఏం చేస్తామో అదే అనుభవిస్తాం. మనం ఏమి ఇస్తామో అదే తిరిగి అనుభవిస్తామని వాళ్ళకి ఎంత చెప్పినా ఏం చెప్పినా ఎవరు మరి వినే టైం సార్ ఏం చెప్పారంటే మీరు చెప్పడం వరకు మీ ధర్మం అమ్మ, ఆ తర్వాత ఏంటంటే మీకు సంబంధం లేదు, చెప్పడం మీ ధర్మం. చెప్పాలి, ప్రతి ఒక్కరికి మీరు చెప్పాలి. చెప్పడం మీ ధర్మం, వెళ్ళిపోతాడు కర్మం. ఎప్పుడో టైం వచ్చినప్పుడు ఆడే వస్తాడు. వాళ్ళని ఇబ్బంది అయితే పెట్టద్దు అని చెప్పారు. చెప్పడం అయితే అందరికీ చెప్తాం. మీరు ధ్యానం చెయ్యండి, చేయకపోండి, శాకాహారులు కండినే చెప్తాం. ఓకే, అందరికీ చెప్తాం. అది మంచిదమ్మా. ఈ రోగాలకు కారణం ఎవరు? మనమే కదా. ప్రతి ఒక్కరికి రోగాలే. అయినా 4 మాత్రలు మింగుతున్నారు తప్ప మనం చెప్పింది ఎవరు వినటం లేదు. మింగేయడమే సులువుగా ఉంది వాళ్ళకి. ఇంతకా మింగటాలు ఇంత రోగాలు తెచ్చుకోవడం ఎందుకు? హైగా ధ్యానం చేసి అన్ని జీవుల్ని కాపాడుకుంటే మనకి మంచిది, వాటికి మంచిది అమ్మ. అంటే ఎవరికి 10 మందికి చెప్తే ఒకళ్ళనే వింటారు కదా అని చెప్తున్నాము. ఓకే, ఒకళ్ళు వినుకొని ఉంటారు అనుకోండి. చెప్పడం అయితే మన ధర్మం అందరికీ. అంతే, అహింసా ధర్మాన్ని బోధించటం. బాగుంది మేడం, మీరు బాగా చెప్తున్నారు. ఎందుకంటే విశ్వానికి సేవ బాగా చేస్తున్నారు. మీ ధర్మాన్ని, మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తిస్తున్నారు. ఓకే మేడం. పత్రిసారి బంగారు కళ శాకాహార భూలోకం, మరి పిరమిడ్ ధ్యానులు బంగారు కళ శాకాహార భూలోకం, సమస్త గురువులు బంగారు కళ శాకాహార భూలోకం. మరి దానికోసమే స్థాపించబడిన ఛానల్ ఈ గాంధీజీ ఛానల్, అహింస మెడిటేషన్ ఛానల్. పిఎంసి శాటిలైట్ ఎట్లాగో ఇది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అహింస మెడిటేషన్ ఛానల్. భవిష్యత్తులో ఇది శాటిలైట్ ఛానల్ కావాలని మా అందరి సంకల్పం. ఈ ఛానల్, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అహింస మెడిటేషన్ ఛానల్ గురించి ఒక ముక్క చెప్పండి మేడం. ఈ ఛానల్ గురించి మీ సందేశం, ఇది ఎలా ఉంది? సందేశం ఇంత గొప్ప పని చేస్తున్నారు, అద్భుతం. మరి ఇంకెంతకంటే ఏం కావాలి సార్? ఇంత మంచి పనులు చేస్తున్నారు. అది అన్నీ కూడా సార్ మనకి ఇచ్చిన అదృష్టాలే. శాకాహారం చేయడం అదృష్టం, ఛానల్ పెట్టి చేయడం అదృష్టం. ఏదైనా అదృష్టం ఉంటేనే ఒక అడిగి అందులో పెడతాం సార్ మనం. మనం ఏనాడు చేసుకున్నా కానీ ఇందులోకి వచ్చాం మనం. అవును, ఏది చేసినా మహాద్భుతమే సార్. ఏదైనా చాలా బాగా జరుగుతాయి. మనం అనుకున్నది తప్పకుండా జరుగుతుంది. కాస్త లేట్ అవుతుంది తప్ప ఏది ఆగదు. అన్నీ జరుగుతాయి. అన్నీ అద్భుతాలే సార్. అద్భుతంగా జరుగుతుంది. ఇది ఇందులో ఏ డౌట్ లేదు. థ్యాంక్ యూ మేడం. మీరు మా ఛానల్కి వచ్చి మీ సందేశం ఇచ్చేందుకు మీకు ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.